ఈ ధ్యానం కోసం అందరూ వస్తున్నారు, ఏదో వింటున్నారు, చక్కగా పరివర్తన అవ్వాలని చాలా మంచి సంకల్పం ఇది. ఈ యోగం ధ్యానం చాలా విలువైనది. ముందు మనకు ఆరోగ్యం బాగుంటే అన్ని ఏ విధంగా మనం ముందుకు వెళ్తాము. ఆరోగ్యం మేలు. అందుకు విశ్వమయ్య గురూజీ గారు కూడా ఎంతో, పత్రిజీ గారు కూడా ఈ ధ్యానాన్ని యోగాన్ని మనకి అందిస్తున్నారు. స్వామి కూడా వాళ్ళకి శిక్షణ ఇచ్చారు. అయితే నేను విశ్వమయ్య గురూజీలోని పెట్టేవారు కదా, అప్పుడు నేను 2 సార్లు పాల్గొన్నాను. మనం ఎలా నడవాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలాగా సన్మార్గంలో నడవాలని పూర్తిగా వాళ్ళు చెప్తారు. ప్రాణాయామం కూడా చేయిస్తారు. అప్పటి నుంచి నేను ప్రాణాయామం నంజాల కూడా వెళ్ళాను. అప్పటి నుంచి నేను కళ్ళద్దాలు మానేశాను. అక్కడ ఉండేటప్పుడు ట్యాబ్లెట్ కూడా వేసుకోలేదు. దేనికైనా అవసరమైనా కూడా ఏదైనా ప్రశాంతంగా, ఆరోగ్యమే మహాభాగ్యం. అయితే ఇప్పుడు మామూలుగా నేను ప్రాణాయామం అప్పటి నుంచి కొనసాగిస్తున్నాను. ఒక 100 టైమ్స్ ప్రాణాయామం చేస్తాను. ఏ రోజు నాకు పనుండి చేయకపోతే నరాలు లాగేస్తాయి. అంటే ఎంత శక్తి ఇస్తుందో ఆ ప్రాణాయామం మనం తెలుసుకోవాలి. అయితే ఈరోజు ఇప్పుడు ధనుర్మాసం కనుక ఒక శ్లోకంతో చెప్తాను. ఉత్తరేదాత్మనాత్మానం ఆత్మ నమసాదయ ఆత్మైవ ఆత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మవాన్. తన్ను ఉద్ధరించుకోవాలి. తన్ను తాను అధోగతి పాలు అవ్వకూడదు. నేను ఈ పని చేయలేనేమో, ఈ ఎగ్జామ్ పాస్ అవ్వలేనేమో, లేకపోతే నా లవరు నాకు దక్కదేమో అని చాలా డిప్రెషన్లో ఉన్నారు ప్రజలందరూ. చాలా డిప్రెషన్. ఆ డిప్రెషన్కి మూలం మనకి ఆలోచన శక్తి నశించడమే. ఈరోజు బాధ వచ్చింది, రేపు తీరుతుంది. ఈరోజు కష్టం వచ్చింది, రేపు తీరుతుంది అని ఆలోచిస్తే మనకు మనమే శత్రువు అవుతాము, మిత్రువు అవుతాము. ఎన్ని ఆత్మహత్యలు చూస్తున్నాము, ఎన్ని చూస్తున్నాము. చాలా బాధాకరంగా ఉంది ప్రపంచం అంతా. అందుకే మనము తన్ను ఉద్ధరించుకోవాలి. తాను అధోగతి పాలు అవ్వకూడదు. అందుకే నేను 25 సంవత్సరాల నుంచి బాబు క్లాస్ చెప్తాను. మీ అందరికీ తెలుసు. పిల్లలే మొక్కై వంగందే మానై వంగదు అంటారు. అందుకే పిల్లలకే ముందు నైతిక విలువలు నేర్పాలి. ఈ దేహం ఉన్నంత వరకు మనుష్య సేవ చేయాలి. పరోపకారం ఏదం జగత్తు. ఈ దేహం దేనికోసం అంటే ఒకరికి ఉపకారం చేయడం కోసమే. అదొక్కటి తెలుసుకుంటే అది చాలు. పిల్లలు ముందు చాలా 30 మంది పిల్లలు వస్తారు. ఈ రోజు పిల్లల్లోని ఎంత వాళ్ళకి చదువు అనగా ఇదనగా ఆదివారం వస్తే ఏం వెళ్తామని, ఈ రోజైనా మా పిల్లలు ఖాళీ ఉండాలి కదా అంటారు. కానీ మనం చెప్పడంలో ఉంది. ప్రతి పిల్లలు ఒక పేరెంట్ వాళ్ళకి నిజంగా ధన్యవాదాలు. మా ఇంటికి వచ్చిన పిల్లలను పంపించిన పేరెంట్కి ధన్యవాదాలు పంపిస్తారు. వాళ్ళకి చక్కగా అన్నీ చెప్తూ ఇంకా చెప్పండి అంటారు తప్ప వెళ్ళిపోతానని మాత్రం అనరు. అది అందరికీ తెలుసు. అందుకే పిల్లల్ని ముందు నైతిక విలువలు నేర్పాలి. ప్రతి వీధిలో బాల వికాస్ ఉంది, తప్పకుండా పంపించండి. పిల్లల్ని చక్కగా అభివృద్ధి పరచండి. వాళ్ళే మీకు చెప్తారు. మాకు పిల్లలు శ్లోకాలు కూడా, ఏ కథలు కూడా తల్లిదండ్రులు కూడా తెలీదు. నేను చెప్తున్నాను. నేను అంత స్వామి ఆ బుక్ ఇచ్చి అలా నైతిక విలువలు తయారు చేశారు. అందరూ కూడా మంచి మార్గంలో నడుస్తూ కళ్ళతో మంచి చూపునే చూడాలి, నోటితో మంచి మాటలే నడవాలి, కాళ్ళతో మంచి నడకనే నడవాలి, చేతులతో దినజన సేవ చేయాలని ఇంకా అందరూ చాలా చెప్పారు. నేను ఇంకా ముగిస్తున్నాను.